అసలే అమెరికా బాస్ వలసదారులపై కస్సుబుస్సుమంటున్నారు. వీసాల విషయంలో కొరడా జులిపిస్తున్నారు. దీని దెబ్బ మిగతా అమెరికా వలసదారులతో పోల్చుకుంటే ఇండియా అమెరికా వలసదారులకి ఎక్కువగా పడిందని చెప్పాలి. దీంతో అమెరికా వెళ్లాలనుకునే చాలామంది భారతీయుల డాలర్ల కలలకు బ్రేక్ పడింది. మరోవైపు అమెరికాలో ఉంటున్న వారు కూడా చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో బయటపడ్డ భారీ డ్రగ్ రాకెట్లో ఇద్దరు భారతీయులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇండియానా రాష్ట్రంలో ట్రక్కు ద్వారా కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు భారతీయులను హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. ట్రక్కులో 140 కిలోల కొకైన్ పట్టుబడడం సంచలనం రేపింది. అయితే ఈ కొకైన్ 1,13,000 మంది అమెరికన్ల ప్రాణాలు తీయగలదని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ అంచనా వేయడం మరింత సంచలనం రేపుతోంది. దీంతో అమెరికాలో ఉన్న ఇండియన్లు అనేక అక్రమ వ్యవహారాలతో పట్టుబడ్డం ఇప్పుడు అమెరికా దేశంలో చదువుకునేందుకు వెళ్ళిన విద్యార్థులకు, అక్కడ పనిచేస్తున్న మన వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన ఘటన పూర్తి డీటెయిల్స్ చూస్తే, వీకెండ్ హైవే తనిఖీల్లో అనుమానాస్పదంగా పయనిస్తున్న ట్రక్ చెక్ చేస్తే కొకైన్ రవాణా గుట్టురట్టయింది. ఈ క్రమంలో ఇండియానాలో ట్రక్కులో డ్రగ్స్ స్మగ్ల్ చేస్తున్న ఇద్దరు భారతీయులను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అరెస్ట్ చేస్తుంది. ట్రక్కులో 140 కిలోల కొకైన్ పట్టుబడడం సంచలనం రేపుతోంది. ట్రక్కు డ్రైవర్స్ అయిన ఇద్దరు భారతీయులు గురుప్రీత్ సింగ్, జస్బీర్ సింగ్లను అరెస్ట్ చేసి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు విచారిస్తున్నారు. వీరిద్దరూ కూడా అమెరికాలో అక్రమంగానే ఉన్నట్టుగా గుర్తించారు. నిందితులు కాలిఫోర్నియా నుంచి వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులు పొందారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది.